ఇదైతే రాత్రి నానబెట్టుకోవాలి, అప్పుడే మంచిగా వస్తుంది, లేకుంటే రాదు. ఎట్లా చేస్తానో చూసేయండి. చలో. ఫస్ట్ అయితే చోలేని మళ్ళీ ఉడకబెట్టుకోండి ఒక 1 విజిల్ వరకు. దాంట్లో కొన్ని వాటర్ పోసుకోండి మళ్ళీ. దాని తర్వాత ఒక స్పూన్ అంతా ఉప్పు వేసుకోండి, ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దాని తర్వాత అయితే ఇక మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని ఒక విజిల్ పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే ఇక ఒక పెద్ద సైజ్ ఆలుగడ్డని ఇంత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇక ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల నూనె పోసుకొని ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అవన్నీ వేసేసుకొని దాని తర్వాత కొన్ని టమాటాలు అంటే 2-3 టమాటాలు వేసుకోండి. పెద్ద సైజ్ అయినా చిన్నవి అయితే కొన్ని ఎక్కువ వేసుకోండి మీ క్వాంటిటీకి తగ్గట్టు. ఇక అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దాన్ని అట్లనే వేడి మీద పట్టుకోకండి, షార్ట్ రావాలి అది కొంచెం చల్లగా. ఇక దాని తర్వాత ఒక 5-6 ఎల్లిపాయలు వేసుకోండి. ఇక దాన్ని మిక్సీ పట్టినాక మళ్ళీ అదే ప్యాన్లో బిర్యానీ ఆకు వేసుకోవాలి ఆయిల్ వేసుకొని. దాని తర్వాత పేస్ట్ వేసుకోవాలి. ఆ పేస్ట్ వేసుకున్నాక అలా కారం వేసుకోండి 1 స్పూన్. ఇక మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. దాని తర్వాత ఉప్పు వేసుకోవాలి. దాని తర్వాత పసుపు వేసుకున్నాక ఇక మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు వేసేసుకోవాలి. దాని తర్వాత అల్లనే ధనియా పౌడర్ వేసుకోండి. దాన్ని బాగా కలుపుకోవాలి. అది నూనె పైకి తేలేదాకా కొద్దిసేపు ఆగాలి. ఆగినాక దాంట్లోనే మనం ఏదైతే మిక్సీ ఇలా పేస్ట్ మిగులుతుంది కదా, అందులోనే వాటర్ వేసుకొని అల్లం వేసేసుకోవాలి. దాని తర్వాత మన చోలేది ఒక విజిల్ అయిపోయినాక అది ఉడికిందా లేదా చూడండి. ఇది ఇట్లా కాకుండా మసాలా టైప్ కాకుండా కానీ గుడ్ ఫర్ హెల్త్ అని అంటే ఇది కూడా ఒక వస్తుంది సలాడ్ టైప్. సో ఇలా కొంచెం పెప్పర్ పౌడర్, సాల్ట్, కీరా, క్యారెట్ ఇవన్నీ కట్ చేసుకొని వేసుకొని తిన్నామనుకో అట్లా కూడా టేస్ట్ సూపర్ ఉంటుంది. అట్లా కూడా ట్రై చేయండి. నేను ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను. ఇట్లా కూడా ట్రై చేయండి. ఇది ఎప్పుడైనా ఒక్కసారి తింటే మంచిగా ఉంటుంది, అది డైలీ తింటే బాగుంటుంది. ఇక ఉడకబెట్టుకున్న చోలని గ్రేవీలో వేసేసుకోవాలి. దీనికి కాంబినేషన్ ఏంటి తెలుసా? పూరి తిన్నాం అనుకో కోమా అయిపోతాం, సూపర్ ఉంటుంది. ఇక అల్లనైతే ఇక చాట్ మసాలా, గరం మసాలా, చోలే మసాలా ఉంటే చోలే మసాలా వేసుకోండి. నేనైతే చోలే మసాలా స్కిప్ చేసిన. ఇక అవి 2 వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. కొంచెం కసూరి మేతి వేసుకుందాం. కసూరి మేతి వేసుకున్నాక అట్లనే కొత్తిమీర వేసుకుందాం. సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. ఫైనల్గా అయితే ఇక చోలే కర్రీ అయితే రెడీ అయిపోయింది. అలా కాంబినేషన్ పూరి సూపర్గా ఉంటుంది తెలుసా. పూరి చోలే అలా పక్కకి ఆనియన్ పెట్టుకొని తినాలి, ఇంకా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. అట్లనే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. బాయ్ గాయ్స్.